ఎవరికి అంత ఉత్సాహం లేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చుని ఎండేయాలని. ఎస్పెషలీ ఆయనను ఎండేస్తే ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అని రాదు. హీఈస్ నాట్ ద సెంటర్ ఆఫ్ టాపిక్ ఫర్ ఎనీవన్ ఇన్ స్టేట్. రిమెంబర్ దట్ ప్లీజ్. రెండోది, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి ఏమీ లేదు చాప్టర్. అక్కడ జరగాల్సింది జరిగింది. కల్తీ నెయ్యి వల్ల లడ్డూలు, దాని తర్వాత హిందూ బిలీఫ్ సిస్టమ్ మీద పడిన డెంట్, వాటి గురించి విచారణ, అవన్నీ బయటకు వస్తే మీ సమాధానాలు ఎలా ఉంటాయి? హిందువుల మనోభావాలు ఎలా ఉంటాయి? వాటిని ఫేస్ చేయడానికి మీకు కెపాసిటీ ఉందా? దాని ముందే ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజియన్ అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ఏం చేయాల. ఈ రోజున్న సింహాచలంకి జరిగిన ఇన్సిడెంట్ మీ మీద ఎవరు బురద జల్లట్లేదు. అదొక దుర్ఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెవెన్యూ రావాలన్నట్టు మీరు ఇప్పుడు మాట్లాడడం తప్పు. దేవుడి దాకా ఎందుకండి? ప్రజల నుంచి ఎవరన్నా రాజకీయవేత్తలు మిస్లీడింగ్గా చేసినా, రెక్లెస్గా బిహేవ్ చేసిన, గవర్నెన్స్ పాలసీస్లో జనాలు రుద్దేసిన జనాలని క్షమించరు. దేవుడి దాకా ఎందుకు? ప్రజలు క్షమించరు. మీరు ఇక్కడ అంటుంది దేవుడి విషయంలో జరిగిన నెగ్లిజెన్స్కి ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి. మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా 11 స్థానాల్లో కూర్చోడానికి వెంకటేశ్వర స్వామి వారి ట్రస్ట్ విషయంలో జరిగిన లడ్డూ కల్తీ వాళ్ళే కూర్చున్నారేమో.